నమస్తే అండి. అమెరికా తమ యొక్క సైన్యం మీద కొన్ని $1 ట్రిలియన్ ఖర్చు పెడుతూ ఉంటుంది ప్రతి సంవత్సరం కూడా. బిలియన్స్ నుంచి ట్రిలియన్స్. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వెపన్స్ కావచ్చు, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మిలిటరీ సామర్థ్యాలు కావచ్చు, ప్రపంచంలోనే టాప్ మోస్ట్లో ఉంటాయి అన్నమాట. సో ఆ స్థాయి కలిగినటువంటి దేశం అమెరికా. అయితే ఆ దేశానికి సంబంధించి మొన్న F-15 ఫైటర్ జెట్ ఒకటి వేసుకొని వచ్చి ఇరాన్లో కూలబడ్డాడు ఒకడు. ఇద్దరు కూలబడ్డారు, ఒకరిని రెస్క్యూ చేసినారు, ఇంకొకడు కూడా పడ్డాడు. వాడు బతుకున్నాడో చచ్చిపోయినాడో అర్థం కావట్లేదు. ఆ దేశానికి సంబంధించిన పైలట్. అయితే ఏంటంటే ఇలాంటి క్రమంలోనే ఒకవేళ అతన్ని దొరికితే కనుక ఇరాన్కి యుద్ధ ఖైదీగా లెక్క ప్రకారం అతన్ని ఏం చేయకూడదు. బట్ ఇరాన్ ప్రాంతంలో పడ్డాడు కాబట్టి ఇరాన్ ఇప్పటికే అమెరికా మీద కక్ష పెట్టుకొని ఉంది కాబట్టి ఆ వ్యక్తిని చంపేయవచ్చు, హింసించవచ్చు, టార్చర్ చేయొచ్చు. కానీ ఇరాన్ ఏం చెప్తుందంటే అమెరికాలో కంటే అతను మా దగ్గర ఉంటేనే సేఫ్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అమెరికాకు చెందినటువంటి ఒక మహిళ తన గల్లంతైనటువంటి పైలట్ కుమారుడి కోసం ఆందోళన చెందుతూ ఉంది. ఎవరైతే అంటే అనిపిస్తూ ఉంటుంది వాళ్ళకు మాత్రమే పిల్లల, మిగిలిన పిల్లలు కదా. ఇరాన్లో కావచ్చు, ఆఫ్ఘనిస్తాన్లో కావచ్చు, ఈ రోజున బలూచిస్తాన్లో కావచ్చు జరుగుతున్నటువంటి దాడుల్లో ఎంతమంది పిల్లలు, ఎంతమంది సర్వనాశనం అవుతున్నారు అదేం పట్టదు మనకి. అమెరికా వాడు చస్తేనే చావు, ప్రపంచంలో ఎవరు చచ్చినా కానీ వాళ్ళు చావు కాదు వీళ్ళ దృష్టిలో. ఇరాన్ తమ భూభాగంలో ఒక అమెరికా యుద్ధ విమానాన్ని కూల్చేసింది. ఆమె కొడుకు ఇరాన్ నిర్బంధంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంరక్షణలో ఉండేదానికంటే కూడా సురక్షితంగా ఉంటాడని చెప్పేసి ఇరాన్ రాయబార కార్యాలయం చెప్తా ఉంది. ఒకవేళ అతను మాకు దొరికితే, అంటే ఇరాన్కి దొరికితే కనుక అమెరికాలో ట్రంప్ సంరక్షణలో ఉన్న దానికంటే కూడా మా దగ్గర ఉండడం బెటర్ అనేది ఈ వార్త యొక్క సారాంశం అనమాట. మొత్తానికైతే మరి దొరికినట్లయితే తెలియదు. ఒకవేళ దొరికితే కనుక గట్టిగా చెక్కేస్తారు.